నమస్తే. రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్తే. పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియాల మధ్య రక్షణ ఒప్పందం ఒకటి జరిగింది. మహమ్మద్ బిన్ సల్మాన్ అలాగే షహబాజ్ షరీఫ్ల మధ్య ఒప్పందం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఒప్పందం మీద సంతకాలు చేసిన పరిస్థితి. సో ఈ సైనిక ఒప్పందం వివరాలు ఏంటి అండ్ ఈ ఒప్పందం ప్రభావం భారత్ మీద ఏ రకంగా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సౌదీ అరేబియా అనేది ఆయిల్ సూపర్ పవర్ అని పిలుస్తాం. ఇంటర్నేషనల్లీ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి అంతర్జాతీయ మార్కెట్లో అమ్మి ఎక్కువ డాలర్లు సంపాదించే అత్యంత ధనిక దేశం ముస్లిం ప్రపంచంలో సౌదీ అరేబియా ఒకటి. అలాంటి సౌదీ అరేబియాకి ఈరోజు ఇస్లామిక్ అణుబాంబు పెట్టుకున్న పాకిస్తాన్కి సైనిక ఒప్పందం జరిగింది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాక్ టు ఇండియా అండి. ఎందుకంటే ఇండియాకి చాలా తీవ్రమైన ప్రమాద హెచ్చరికలు పంపే ఈ సైనిక ఒప్పందం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడూ ఒక దేశం విజయం సాధిస్తుందంటే దానికి సైనిక అలయన్సెస్ అంటారు, సైనిక కూటములు ప్రధానం. గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరిది. ఆపరేషన్ సింధూర్లో మనం 4 రోజుల్లో పాకిస్తాన్ ఓడించేసాం. దానికి సహాయంగా ఏది రాలేదు, ఏదో చైనా ఆయుధాలు వెనకాల పరోక్షంగా సహాయం చేసింది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా ఆయిల్ రిచ్ నేషన్, గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటుంది. అలాంటి దేశం ఈరోజు పాకిస్తాన్తో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. అసలు ఈ సైనిక ఒప్పందంలో ఫీచర్స్ ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ ఒప్పందం ఏంటంటే గత 4-5 సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య సైనిక చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఈ సైనిక ఒప్పందంలో ఈరోజు ఏముంది అంటే ప్రధానంగా భారత్కు ఆందోళన కలిగించేది పాకిస్తాన్ మీద ఎవరు అటాక్ చేసినా, అదేవిధంగా సౌదీ అరేబియా మీద ఎవరు అటాక్ చేసినా ఆ రెండు దేశాలు ఒక్కదాని మీద ఇద్దరి మీద అటాక్ చేసినట్టు ఫీల్ అవుతాయి అన్నమాట. కాబట్టి పాకిస్తాన్ మీద ఇండియా దాడి చేస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్కి సహాయంగా వస్తుంది. సౌదీ అరేబియా మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తే పాకిస్తాన్ సౌదీ అరేబియా హెల్ప్ చేస్తుంది. ఇది సైనిక ఒప్పందం అసలైన వివరం అండి. బ్రీఫ్గా చెప్పాలంటే అంటే పాకిస్తాన్ మీద ఈసారి మళ్ళీ మనం అటాక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ లాంటి ఇలాంటివి జరిగి సౌదీ అరేబియా పాక్ రక్షణకు వస్తుంది, అది ప్రత్యక్షంగా. కాబట్టి ఇది సైనిక ఒప్పందం. కాబట్టి తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. అసలు పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య ఈ సైనిక ఒప్పందం, ఈ మిలిటరీ ప్యాక్ట్ ఎందుకు జరిగింది అనేది ఒకటి చూసుకోవాలి. ఎందుకు జరిగిందంటే పాకిస్తాన్ అనేది పేద దేశమే కానీ అణ్వస్త్ర దేశం. అకార్డింగ్ టు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం దాని దగ్గర 160 అణ్వస్త్రాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇస్లామిక్ వరల్డ్ 57 దేశాల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో 57 దేశాల అణ్వస్త్రం ఉన్నది ఒకే ఒక ఇస్లామిక్ దేశం, అదే పాకిస్తాన్. ఈరోజు సౌదీ అరేబియా దగ్గరున్న ఖతార్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసేటప్పటికీ, ఏది ఇజ్రాయెల్ అనేది అమెరికా మిత్రదేశం, ఖతార్ మీద అటాక్ చేయడం అనేది అమెరికా ట్రంప్కి ఇన్ఫామ్ చేసే మేము అటాక్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ పత్రికలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు ఖతార్ రక్షణకి సౌదీ అరేబియా వెళ్ళింది. కానీ ఇజ్రాయెల్ రక్షణ వెనక్కి అమెరికా ఉంది. కాబట్టి అమెరికా అణ్వాయుధాలు ఇప్పటివరకు సౌదీ అరేబియాని రక్షించాయి, కానీ సౌదీ అరేబియాని రక్షించవు. అమెరికా అణ్వాయుధాలు కూడా ఓన్లీ ఇజ్రాయెల్కే రక్షిస్తాయి. ఇజ్రాయెల్ అణ్వస్త్ర దేశం. కాబట్టి సౌదీ అరేబియా రక్షణకు అణ్వస్త్రాలు అవసరమయ్యింది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, షియా దేశమైన ఇరాన్ మీద అటు అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంటే ఇరాన్ దగ్గర అణ్వస్త్రాలు లేకపోవడం వల్ల ఎంత సైనిక శక్తి ఉన్నా నిర్వీర్యమైపోయింది ఇరాన్. ఆ ఎక్స్పీరియన్స్తో సౌదీ అరేబియా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ ఖతారు వీటి మీద అటాక్ చేస్తే సౌదీ అరేబియా అక్కడికి వెళ్ళాలి అమెరికా రక్షణకి. కాబట్టి సౌదీ అరేబియా రక్షణకి అణ్వస్త్రాలు అమెరికా ఇవ్వదు. కాబట్టి ఎలా రక్షించుకుంటుంది? కాబట్టి అణ్వస్త్ర దేశం కావాలి, అణ్వస్త్రాలు కావాలి. కాబట్టి పాకిస్తాన్తో దిక్కులేని పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి భయపడి, ఇజ్రాయెల్ వెనకాల ఉన్న అమెరికాకు భయపడి పాక్ అనే అణ్వస్త్ర రక్షణ కోసం పాకిస్తాన్తో సైనిక ఒప్పందం సౌదీ అరేబియా చేసుకుంది. ఇది అసలైన విషయం అండి. మరి పాకిస్తాన్ ఎందుకు చేసుకుందంటే నేను ఇస్లామిక్ వరల్డ్కి రక్షణగా ఉన్నాను, నేనే ఇస్లామిక్ బాంబులో. ఇప్పుడు కాదిర్ ఖాన్ ఉంటారండి, పాకిస్తాన్ అణ్వస్త్ర పిత కాదిర్ ఖాన్ తయారు చేసేటప్పుడే చెప్పాడు, ఇది ఇస్లామిక్ బాంబు, మొత్తం ఇస్లామిక్ వరల్డ్కి పాకిస్తాన్ అణుబాంబు మీదే అనుకోండి అని చెప్పాడనమాట. కాబట్టి ఈరోజు సౌదీ అరేబియా ఇది ప్రూవ్ చేసింది. అంతటి సౌదీ అరేబియా ఇస్లామిక్ వరల్డ్లో సూపర్ పవర్గా చెప్పే సౌదీ అరేబియా పాకిస్తాన్ అణ్వస్త్ర రక్షణ కవచానికి వెంపర్లాడిందని తెలుస్తుంది. మరి ఇది భారత్పై ఎలా ప్రభావం చూపుతుంది అంటే
చాలా తీవ్రమైన ప్రభావితం చూపుతుందండి. మరి భారతదేశం ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం. ఇప్పుడు పాకిస్తాను సౌదీ అరేబియా సైనిక ఒప్పందం భారత్ మీద ఎలా ప్రభావితం ఉంటుందంటే, సౌదీ అరేబియా అనేది భారత్కి ఆయిల్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో 3 టాప్ 5 ప్లేస్లో ఉంటుంది. సౌదీ అరేబియా నుంచి మనం ఆయిల్ తెచ్చుకుంటున్నాం. సౌదీ అరేబియాలో మన భారతీయులు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ డాలర్లు ఇక్కడికి వస్తాయి. సౌదీ అరేబియాలో మక్కా మదీనా ఉంటే ఇక్కడికి ఇండియన్ ముస్లిమ్స్ అక్కడికి యాత్రకు వెళ్తూ ఉంటారు. అలాంటి ఆయిల్ రిచ్ నేషన్ భారత్కి ఈరోజు పాకిస్తాన్ అణ్వస్త్రం కోసం మనకి శత్రువుగా పరిణమించే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ మీద మనం అటాక్ చేస్తే సౌదీ అరేబియా దాని రక్షణకు వస్తుంది. కాబట్టి మనకు ఆయిల్ దిగుమతి ఆగిపోతుంది. సౌదీ అరేబియా అనేది ఆయిల్ రిచ్ నేషన్ నేను చెప్పాను. తర్వాత అది ఒపెక్ కంట్రీస్ అని ఉంటుందండి, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని ఉంటుంది, ఒపెక్ అని. ఈ ఒపెక్ నేషన్లో సౌదీ అరేబియాలో చాలా ప్రధాన దేశం. ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిని శాసిస్తూ ఉంటుంది సౌదీ అరేబియా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లో రిలీజ్ చేసే అతిపెద్ద దేశం సౌదీ అరేబియానే. రష్యా కాదు, అమెరికా కాదు, ఏ దేశము కాదు. అందుకని ఆయిల్ సూపర్ పవర్ అంటారు దాన్ని. కాబట్టి ఒపెక్ దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది సౌదీ అరేబియా. కాబట్టి మనకు ఆయిల్ దిగుమతి, ఎనర్జీ సెక్యూరిటీ ప్రమాదంలో పడుతుంది సౌదీ అరేబియాతో, అందువల్ల పాకిస్తాన్తో వల్ల. తర్వాత పాకిస్తాన్కి ఇప్పుడు దాకా ప్రాబ్లం ఏంటంటే మనీ ఉండదండి, పెట్టుబడి ఉండదు, డాలర్లు ఉండదు, ఏముండదు, అది పేద దేశం. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా విరివిగా దానికి సహాయం చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్కి ఎక్కువ సహాయం చేసే దేశాల్లో చైనా తర్వాత సౌదీ అరేబియా ప్రథమ వరుసలో ఉంటుంది ఎక్కువ రుణాలు అందించడం. సో పాకిస్తాన్కి రుణాలు ఎక్కువ వస్తాయి యుద్ధ సమయంలో కట్ట. సో ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, ఎక్కువ ఎనర్జీ, అది ఈజీగా ఆయిల్ తెచ్చుకోగలిగితే సౌదీ అరేబియా నుంచి. కాబట్టి ఇది ఇండియాకి చాలా ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంది, ప్రమాద హెచ్చరిక. ఇండియా కూడా దీన్ని రెస్పాండ్ అయ్యింది. ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నామని చెప్తుంది ఇండియా కూడా. సో ఇట్ ఈజ్ ఇండియా సెడ్, ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రణ్వీర్ జైస్వాల్ చెప్పారు ఇప్పటికే, ఏమని, వాట్ ఎవర్ దట్ హ్యాపెండ్ బిట్వీన్ ఈ పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా ఈజ్ బీయింగ్ క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై ఇండియా అని చెప్తున్నారు. ఎందుకంటే ఆందోళన కలిగించే విషయం. కానీ ఇక్కడ ఒక వెలుగు రేఖ ఏంటంటే, సౌదీ అరేబియా అనేది ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి రక్షించుకోవడానికి పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు కావాలి. కానీ ఇండియాకి సౌదీ అరేబియా మధ్యన అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఇదే సౌదీ అరేబియా అఫీషియల్స్ ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఏంటంటే పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి ఎంతటంటే వ్యూహాత్మక రిలేషన్షిప్ ఉందో, ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్యలో కూడా అద్భుతమైన స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. ఇక్కడ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అంటే ఏమిటి కాదండి, వ్యూహాత్మకమైన సంబంధాలంటే చాలా డీప్ రిలేషన్షిప్ అనమాట. అది సౌదీ అరేబియా ఇండియాల మధ్య ఉంది. కాబట్టి పాకిస్తాన్కి ఇండియాకి సంబంధాలు ఎలా ఉన్నా సౌదీ అరేబియా ఎక్కువగా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అది ఈ విషయంలో జాగ్రత్త వహిస్తుంది అనేది ఇక్కడ మనం సుస్పష్టంగా చెప్పవచ్చు. 2, ఇండియాకి ఎగినెస్ట్గా సౌదీ అరేబియా వెళ్ళడం అనేది అసంభవం కూడా, ఏ సందర్భంలో కూడా. అది ఇజ్రాయెల్కి భయపడి పాకిస్తాన్ అణుబాంబు కావాలి, కానీ ఇండియాతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. ఆ ఇండియా అనేది ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆయిల్ మార్కెట్ అండ్ కన్జ్యూమర్ మార్కెట్. ఇలాంటి ఇండియా అనేది దూరం చేసుకోదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇండియాలో కూడా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు. కాబట్టి ఇండియాని ఈ సౌదీ అరేబియా ఎప్పుడూ శత్రువుగా చూడలేదు. మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. 2, సౌదీ అరేబియాతో అద్భుతమైన చారిత్రాత్మకమైన సంబంధాలు ఉన్నాయి. ఇది పోగొట్టుకుని పాకిస్తాన్ కోసం పోగొట్టుకోదు అనేది చూడాలి. 2, ఇజ్రాయెల్ ఇప్పుడు సౌదీ అరేబియా ఇటు బ్రిక్స్లో ట్రై చేస్తుంది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ట్రై చేస్తుంది. అక్కడ ఇండియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇండియాతో తగవలు పెట్టుకోదు. ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియన్ వర్షన్లో. ఇలాంటి ఇండియాతో సౌదీ అరేబియా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి తగువ తెచ్చుకో. కాబట్టి ఇండియా ఇక్కడ ఏంటంటే ఈ సైనిక ఒప్పందం అనేది ఇండియాకి ఎగినెస్ట్గా ఉండదు అన్నట్టు సౌదీ అరేబియాని మనం ఒప్పించి తీరాల్సిందే. ఈ విషయంలో మనకి ఇండియాకి అంత కెపాసిటీ ఉందండి. ఎందుకంటే ఇటు రష్యాతో సౌదీ అరేబియాకి చాలా మంచి సంబంధాలు ఉంటాయి. కాబట్టి అది మనం మర్చిపోకూడదు. 2, ఇండియా కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే సౌదీ అరేబియా తన రక్షణకి ఎంతవరకైనా వెళ్ళద్ది. కానీ ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే అద్భుతమైన విషయం ఏంటంటే, ఇటు సౌదీ అరేబియా శత్రువు ఎవరు, ఇరాన్ అనేది సున్నీ షియా నేషన్. దీనికి ఎగినెస్ట్గా కూడా అది పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇరాన్తో వ్యూహాత్మక సంబంధాలు ఎక్కువగా మనం పెట్టుకోగలిగితే సౌదీ అరేబియాని అది నిరోధిస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి.
రెండు, ఇజ్రాయెల్ ఇండియాకు కూడా వ్యూహాత్మకమైన సంబంధాలు మనం ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఇజ్రాయెల్తో మనకి సంబంధాలు ఉంటే, ఇజ్రాయెల్ అనేది అని మనం కన్విన్స్ చేసే కెపాసిటీ మనకుంటే సౌదీ అరేబియా యుద్ధం దాకా వెళ్లకుండా మనం ఆపగలుగుతూ ఉంటాం. ఆ విధంగా సౌదీ అరేబియాకి ఇండియా అనేది చాలా చాలా అవసరం. కాబట్టి దీన్ని మనం ఆసరాగా తీసుకుని ఇటు పాకిస్తాన్ చేసే కుయుక్తులు, అంటే ఇస్లామిక్ వరల్డ్లో సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుని ఎక్కువగా మన మీద తీవ్రవాదులు దాడులు చేసే అవకాశాన్ని మనం తగ్గించాలండి. ఆ సైనిక ఒప్పందంలో సౌదీ అరేబియా కూడా ఒక విషయాన్ని పెట్టేటట్టు మనం అంగీకరింపజేయాలి. దాన్ని ఏంటి, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ పోషించకూడదు అనేది సౌదీ అరేబియా ద్వారా మనం లాబింగ్ కూడా ఈ విషయం చేయొచ్చు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎంజీరావు గారు, యూరోప్లో నాటో మాదిరిగా